చేయకపోతే ఎట్లా సార్? దాంతోపాటు 55 ఏళ్ళ అధికారం ఇచ్చిన తర్వాత ఇంత చేసినామని ఆయన అంత చెప్పుకుంటున్నా అధ్యక్ష. వారిని అక్కడే కూర్చోబెట్టారు. రేపు అక్కడ కూడా ఉంటారో లేదో నాకైతే అనుమానం అధ్యక్ష. బయటికి పోతారు అనుకుంటా ఉన్నా నేనైతే. మీరేదో చెప్పారు నిన్న 9 నెలల్లో వచ్చేస్తాం అది ఇది అని. 9 నెలల్లో పిల్లలు వస్తారు, మీరు రావడం కష్టం నాకు తెలిసి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అడిగేది అధ్యక్ష, నేను మిమ్మల్ని అడిగేది భట్టి గారు, ఏదైనా అదే చెప్తారా సార్? నాకు అర్థం కాదు. ఇంకోటి మీరు అన్నారు అధ్యక్ష, చెప్తాను సార్, నేను చెప్తానండి అధ్యక్ష. మీరు చెప్తా సార్, ఎవరు తెచ్చారో ఏం తెచ్చారో కూడా చెప్తాను अध्यक्ष। मैं बोलता हूँ साहब, मैं बोलता हूँ अरे बोलता हूँ, आपका भी बोलता हूँ, मालूम है क्या डिमांड है, कल डिमांड में भी बोले, मैं बोलता हूँ आपको भी। अध्यक्ष भट्टी गाరు చెప్తున్నారు సార్, రే అదేదో అడ్వర్టైజ్మెంట్ కు మోనోపల్లి గుత్తాధిపత్యం అంటున్నారు। అధ్యక్ష నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా సార్, మీరు ఒకసారి నేను మెట్రో రైల్ మేము తెచ్చామని చెప్పుకున్నప్పుడు దాంతో పాటు ఏమేం తెచ్చారో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి। ఎట్లా పెట్టారు సార్ టెండర్, ఎట్లా పెట్టినారు వీళ్ళు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పిలిచారు। ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీరు పెట్టిన కండిషన్ మీరే పెట్టినారు, మేమేం పెట్టలేదు। ఏం పెట్టారు మీరు? 50% రెవెన్యూస్ మనం రియల్ ఎస్టేట్ ద్వారా మీరిచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి। ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్టర్ ఆయన సంపాదించుకోవాలి। 45% టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి। 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలని వారు పెట్టింది, మేము పెట్టలేదు। అది ఆ బోర్డులు పెట్టాలన్నది, పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు, మార్చింది లేదు, చేసింది లేదు। మోనోపలి గినోపలి అనేది ఉన్నదో మీరు అన్న మాటలైనా మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు। భట్టి గారు దయచేసి తెలుసుకోండి, అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోకుండా మీరు దాడి చేద్దామని వచ్చేస్తే అది కరెక్ట్ కాదు। అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు భారతదేశంలోని ఎదుగుతున్న నగరాల్లో, శరవేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా అధ్యక్ష। దురదృష్టం ఏంటి అంటే ఇంత వేగంగా పెరుగుతున్న నగరం హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఈరోజు పార్టీలు ఇప్పుడు ఏం మాట్లాడినా బయటికి రఘు గారు భట్టి గారు వాళ్ళకు కూడా దోస్తులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు। హైదరాబాద్ ఎంత మారింది, ఎట్లా మారింది, హైదరాబాద్ ఎట్లా కనబడుతుంది వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు ఎంత బాగా మారింది అనేది। సరే వాళ్ళ మనసు ఇక్కడ ఒప్పుకోవడం మైక్లో చెప్పడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు సార్, ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు కూడా చెప్తా ఉంటారు సార్। అధ్యక్ష ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం, ఇంత వేగంగా ఎదుగుతున్న నగరం, ఇంత బాగా ఎదుగుతున్న నగరం, ఇంత చక్కగా శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ భారతదేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా మారిన నగరం, ఇట్లాంటి నగరానికి చేయూతనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ మెట్రో రైళ్ల విషయంలో కూడా ముందుకు రావడం లేదు అధ్యక్ష। అధ్యక్ష నేను స్వయంగా హర్దీప్ సింగ్ పూరి గారు అని మినిస్టర్ ఉంటారు అధ్యక్ష, ఆయనను బడ్జెట్ కంటే ముందు ఢిల్లీకి వెళ్ళి కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అపాయింట్మెంట్ అడిగినాను, అపాయింట్మెంట్ ఇవ్వరు। డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పోయి ఇద్దామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు। చివరికి మా అరవింద్ కుమార్ గారిని పంపించి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీని వాళ్ళ సెక్రటరీ గారికి ఇప్పించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ మొత్తం ఢిల్లీ మెట్రో ద్వారా దాని వెట్టింగ్ కూడా చేయించి దాని మొత్తం ఆడిటింగ్ కూడా చేయించి వారికి సమర్పించి రావడం జరిగింది అధ్యక్ష। ఆ సమర్పించి ఏం చెప్పాము అధ్యక్ష, 2వ దశ ఎయిర్పోర్ట్ వరకు మేము కట్టుకుంటాం మా సొంత నిధులతో, మీరు కేవలం బిహెచ్ఈఎల్ నుంచి లక్డికాపుల్ వరకు అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు ఏదైతే ఉన్న 31 కిలోమీటర్లు ఉందో దానికి సంబంధించి మీరు చేయూతనివ్వండి, 20% 30% ఎంత ఇస్తారో అది ఇవ్వండి అని అడిగినాం। కానీ ఇంతవరకు మన బడ్జెట్లో ఏమైనా పెడతారనుకున్నాం, అందులో ఏమీ లేదు సార్। దురదృష్టం ఏంటంటే అధ్యక్ష వీళ్ళంత వివక్షతో మేము ఊరికే అంటలేం, ఆధార సహితంగా చెప్తున్నాం తప్ప ఆధార రహితంగా మాట్లాడడం లేదు అధ్యక్ష। బెంగళూరు మెట్రో ఫేజ్ 2 అక్కడ 59,000 కోట్ల ఎస్టిమేట్ చేస్తే అందులో కేంద్ర ప్రభుత్వం ఒక 20% వాటా 11,866 కోట్ల రూపాయల వాటా అక్కడ ప్రకటించారు। దాంతోపాటు సావరిన్ గ్యారంటీ అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇబ్బంది కాకుండా సావరిన్ గ్యారంటీ పేరిట కేంద్ర ప్రభుత్వం స్వయంగా 29,664 కోట్ల గ్యారంటీ కూడా ఇచ్చింది అక్కడ। మనకు మాత్రం ఆ రకంగా ముందుకు రారు సార్। అదేవిధంగా చెన్నై మెట్రో వాళ్లకు 2వ దశ 83,993 కోట్లతో వాళ్ళు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఈక్విటీ 16,799 కోట్లు, అంటే ఇదివరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా లేదు కానీ ఇదివరకు ఉన్నప్పుడే ఇచ్చినారు। తర్వాత సావరిన్ గ్యారంటీ కింద 41,996 కోట్లు, అంటే మొత్తంగా 58,795 కోట్లు చెన్నై మెట్రోకి। అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, ఉత్తరప్రదేశ్లో ఒక 6 పట్టణాల్లో లక్నో, ఆగ్రా, కాన్పూర్, గోరఖ్పూర్, వారణాసి అదేవిధంగా అలహాబాద్, ఈ 6 పట్టణాలు హైదరాబాద్ కంటే ఏ రకంగా చూసినా చిన్న పట్టణాలు సార్, చాలా చాలా చిన్న పట్టణాలు। అక్కడ అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం 20% వాటా ఇచ్చి సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఆ చిన్న చిన్న పట్టణాల్లో కూడా మెట్రో కోసం చేయూతనిస్తూ ఉంది। అదేవిధంగా గాంధీనగర్ గుజరాత్, అక్కడ కూడా సేమ్
అక్కడ కూడా సావరిన్ గ్యారంటీ, అక్కడ కూడా 20%. అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు అధ్యక్ష. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ బీజేపీ ప్రభుత్వాలు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు ఉంటేనేమో ఈ రకంగా చేస్తారు. అదే హైదరాబాద్ మెట్రో గురించి అడిగితేనేమో మా ఎండీ గారు పోయారు. ఎండీ గారు పోయి అక్కడ ఢిల్లీలో అధికారులతో సంప్రదింపులు చేస్తే వయబిలిటీ ఉంటుందా, ప్యాసింజర్లు వస్తారా అని చెప్పి అడ్డగోలు క్వశ్చన్లు కొర్రీలేసి వెనకకు పంపడం తప్ప, ఇంత పెద్ద నగరం 1,20,00,000 మంది ఉండే నగరానికి మాత్రం చేతులు రావడం లేదు, మనసు రావడం లేదు, వయబిలిటీ లేదట, ప్యాసింజర్లు లేరంట. అధ్యక్ష చూస్తున్నాం అధ్యక్ష, సోషల్ మీడియాలో వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. ఎట్లా అమీర్పేట స్టేషన్ కిక్కిరిసిపోతున్నది, ఎట్లా ప్రయాణికుల ఒత్తిడి తట్టుకోలేక మా మీద ప్రెషర్ ఉన్నది, అదనంగా కోచ్లు పెంచండి, అదనంగా ట్రైన్లు పెంచండి అని ఒత్తిడి ఉన్నదో అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇక వయబిలిటీ గోరఖ్పూర్లోనేమో ప్యాసింజర్లు ఎక్కుతారట, అలహాబాద్లు ఎక్కుతారట, హైదరాబాద్లు ఎక్కరట. ఇది ఎక్కడి నీతి సార్, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా, ఇంత పగబట్టినట్టు, ఒక శత్రు దేశం మీద పగ పెంచుకున్నట్టు తెలంగాణ ప్రజల మీద పగబట్టడం అనేది ఎంతవరకు తగునో ఆ ప్రధానమంత్రి గారి విజ్ఞతకి, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను సార్. అధ్యక్ష గాంధీ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ BHEL ఆల్రెడీ phase 2లో తీసుకుంటున్నాం సార్, అది అందులో ఉన్నది, ఎంబెడ్ అయి ఉన్నది. ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాం, చూస్తాం సార్. ఎయిర్పోర్ట్ మెట్రోని దానం నాగేందర్ గారు అడిగారు అధ్యక్ష, 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. మెట్రోలో స్థానికుల ఉద్యోగుల గురించి అడిగారు. 80% పైగా మెట్రోలో మన తెలంగాణ పిల్లలే ఉన్నారు, వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో అమ్మాయిలు కూడా పనిచేస్తూ ఉన్నారు, చాలా చక్కగా లోకోమోటివ్ పైలట్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా స్వయంగా చాలా మందిని కలిశాను సార్, చక్కగా జరుగుతూ ఉంది. బట్టి విక్రమార్క గారు అడిగారు అధ్యక్ష, మరి ఎట్లా దీని రేట్లు ఎందుకు పెంచుతున్నారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష ఒరిజినల్గా ఏపీ ట్రామ్వేజ్ యాక్ట్ కింద, తర్వాతనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెట్రో యాక్ట్ తెచ్చిన తర్వాత దాని కింద L&T అనేది మరి వాళ్ళే మెట్రో రైల్ అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళే అయినారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అయితే ఏపీ ట్రామ్వే యాక్ట్ అని తెచ్చారు మీరున్నప్పుడు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ ఎక్లిప్స్ చేస్తూ, అన్నిటినీ ఓవర్ ఆర్చ్ చేస్తూ సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. ఆ మెట్రో యాక్ట్ కింద ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన ప్రొవిజను, ఎవరైతే ఈ PPP ద్వారా దీన్ని తీసుకున్నారో వాళ్ళే ఫేర్స్ ఫిక్స్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మాది కాదు. అయినప్పటికీ మేము అందులో భాగస్వాములమే కాబట్టి, మనం కూడా భాగస్వాములమే కాబట్టి మనం వాళ్ళకి చెప్పాము అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా అడ్డగోలుగా పెంచవద్దు, మీరు ఆర్టీసీతో ఇతరులతో మీరు సరి సమానంగా ఉండే విధంగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాము అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ తరపున దాన్ని ఇంకా మంచిగా చేయాలని ఆలోచన ఉన్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చెడగొట్టం అధ్యక్ష. ఇక అడ్వర్టైజ్మెంట్లు అది దాన్ని బాధపడ్డారు బట్టి గారు, అది మీరు చేసుకున్న పాపం మీకే చుట్టుకుంటుంది తప్ప మాకు సంబంధం లేదనే విషయం మళ్ళీ ఒకసారి వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. జాఫర్ హుసేన్. Honorable Speaker, sir. बोलो बोलो. Honorable Speaker, sir. मैं